మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మార్చి మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి సంబంధించి మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయని చూద్దాం. ఈ మార్చి నెలలోనే షష్టగ్రహ కూటమి కూడా జరుగుతూ ఉంది. సో దీని గురించి కూడా ఎప్పటి నుంచో మనం చెప్పుకుంటూ వచ్చాం. దానికి సంబంధించిన స్పెషల్ వీడియోస్ అన్ని రాశులకు కూడా చేసుకుంటూ వచ్చాం మనం. సో అలాగే ఈ మాసం మేజర్ ఈవెంట్స్ చూస్తే కనుక 13వ తారీఖున హోలీ ఉంది, 28 మాస శివరాత్రి ఉంది. అలాగే ఇక 30వ తారీఖున నూతన తెలుగు సంవత్సరాది విశ్వావసునామ సంవత్సరం ఉగాది 30వ తారీఖున. సో ఇక ఈ మాసంలో గురుడు ఆల్రెడీ వృషభంలో ఉన్నారు, కుజుడు ఈ కుజస్తంభన ఆయన మిథునంలో ఉన్నాడు, కన్యా రాశిలో ఇక్కడ కేతు ఉన్నారు. ఇక్కడ మెయిన్గా చూస్తే కనుక శని, రాహువు, శుక్రుడు, రవి, బుధులు అందరూ కూడా నెమ్మదిగా ఒక్కొక్కరుగా ఈ మాసాంతానికి అందరూ కూడా ఇక్కడ మీన రాశిలో కంజెక్ట్ అవుతున్నారు, ఇతి చెందుతూ ఉన్నారు. సో బుధ శుక్రులు అలాగే రవి 18వ తారీఖు నుంచి మీన రాశిలోకి వస్తారు. శని ఇక మాసాంతానికి చివరి నెలలో చివరి 2 రోజుల్లో 29వ తారీఖు అలాగా ఆయన కూడా మీన రాశిలోకి వస్తున్నారు. సో మొత్తంగా ఒక్కొక్క గ్రహాలు ఇలా మీన రాశిలో అలైన్ అవుతుందో ఇప్పుడు గురుడు, కుజుడు, కేతువు ఈ గ్రహాల యొక్క స్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి మార్చి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయండి ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన నెలలో అనేది మనం తెలుసుకుందాం. కన్యా రాశి వారికి సంబంధించి మార్చి మాసం ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది చూద్దాం. ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక వీళ్ళకి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కన్యా రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రాశికి అధిపతి అయిన బుధ భగవానుడే ఇక్కడ మెయిన్గా 28వ తారీఖు ఫిబ్రవరి నుంచి కూడా ఈయన 7వ స్థానంలో సంచారం మొదలుపెట్టారు. ఈ కన్యా రాశి వాళ్ళు కాంట్రాక్ట్స్ ఏమైనా చేసేటప్పుడు కంపల్సరీగా ఈ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి. మార్చి 15 నుంచి అక్కడి నుంచి 2 వారాలు ఏవైతే ఉన్నాయో మార్చ్ ఎండింగ్ వరకు కూడా ఎవరికి మాట ఇవ్వడం, కాంట్రాక్ట్ విషయాల్లో, సైనింగ్ విషయాల్లో కానీ వీటన్నిటి విషయాల్లో కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించుకోవడం అనేది చాలా మంచిది. సరైన కమ్యూనికేషన్ లేని విషయాల వల్ల కొంచెం ఇబ్బందులు పడే ఆస్కారాలు కన్యా రాశి వారికి కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయం మనం చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో మరి మార్చి నెల అంటేనే మనకి ఎడ్యుకేషనల్ మంత్ కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఎవరు కూడా ఎక్కువ ఎదుటి వాళ్ళతో గ్రూప్ రీడింగ్స్, సో అందరూ కలిసి కూర్చొని చదువుకోవటం ఇలాంటి వాటి మీద ఎక్కువ మీరు ఎంత శ్రద్ధ చూపించకపోతే అంత మంచిది. నా ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వస్తారు, నేను చదువుకుంటా, లేకపోతే నా ఫ్రెండ్స్ ఇంకో చోట అందరూ చదువుకుంటున్నారు, అక్కడికి వెళ్తా, ఇట్లాంటివి పెట్టుకున్నారంటే అక్కడ మీ చదువు తక్కువ, అనవసరమైన డిబేట్స్ లేకపోతే ఎందుకంటే ఈ షష్టగ్రహ కూటమి యాక్చువల్గా 7th హౌస్లో జరుగుతుంది. కాబట్టి మీరు ఎంతవరకు ఈ ఎగ్జామ్స్ టైంలో నలుగురితో పెట్టుకోకుండా మీకంతటా మీరుగా ఓన్గా ప్రిపేర్ అవుతారో అక్కడే మీకు బాగా కలిసి వస్తుంది. ఎప్పుడైతే మీరు నలుగురితో పాటు చదువుకుందాం, నా ఫ్రెండ్ వాడు ఉన్నాడు వాడి ఇంటికి వెళ్ళి చదువుకుంటే ఇలాంటివి పెట్టుకుంటే మాత్రం కన్యా రాశి వాళ్ళకి డెఫినెట్గా టైం వేస్ట్, చదువు తక్కువ ఉంటుంది. కలిసి రావడం ఈ గ్రూప్ స్టడీయింగ్స్లో కలిసి రావడం తక్కువగా ఉందని చెప్పడం నా మెయిన్ పాయింట్. అయితే ఈ రాశి వాళ్ళకి ఆర్థిక పరంగా మనం చూసినప్పుడు మెయిన్గా కన్యా రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో గురువు గారి యొక్క సంచారం కొద్దో గొప్ప మంచిగా వీళ్ళకి బాగా అనుకూలిస్తుంది. కాబట్టి డెఫినెట్గా వీళ్ళు కోరుకున్న ఒక సమ్ పొజిషన్లోకి వెళ్ళడం కావచ్చు, పొజిషన్ చేంజ్ కావచ్చు, కొంచెం లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో కొంచెం వీళ్ళకి అడుగులు పట్టడం కావచ్చు, జరిగే ఆస్కారాలు ఉన్నాయి. మొన్నటి వరకు చూస్తే గురుడు వక్రం, కుజుడు వక్రం, ఉద్యోగమే ఒక ఫైటింగ్గా ఉంటుంది,
ఉద్యోగంలో చాలా రకాలైన ఒక కుజుడి యొక్క ఈ వక్రం కూడా ఉండటం వల్ల ముఖ్యంగా ఫిబ్రవరి 25వ తారీఖు వరకు కూడా గత నెల చాలా టఫ్గా ఉండటం ఉండొచ్చు. ఒక మార్స్ ఇస్ యాక్షన్ ఓరియంట్ ప్లానెట్ ఎప్పుడైతే రెట్రోగ్రేషన్లో 10th హౌస్లో ఉన్నాడో సో ప్రొఫెషనలైజ్డ్గా అనవసరమైన ఆర్గ్యుమెంట్లు అనేవి జరుగుతుంటాయి. బట్ ఇప్పుడు కనీసం కుజుడు డైరెక్ట్ మోషన్లోకి రావటం వల్ల కొద్దో గొప్ప 10th హౌస్ రిలేటెడ్గా మార్స్ ఇస్ ద ఫైటర్ ప్లానెట్, కొంచెం ఆర్గ్యుమెంట్లు ఎక్కువ అవుతూ ఉంటాయి, అవి తగ్గించుకుంటూ ఉద్యోగంలో ముందుకెళ్ళడం అనేది మంచిది. సో రవి కూడా మొదటి 2 వారాలు రాశి వాళ్ళకి చూస్తే 6వ స్థానంలో ఉన్నాడు. ఆల్రెడీ శని కూడా ఉంటున్నారు 6వ స్థానంలోనే. మొదటి 2 వారాలు కూడా శత్రువుల మీద విజయం సాధించే ఆస్కారాలు ఉన్నాయి. కాంపిటీటర్స్ కావచ్చు, అపోనెంట్స్ కావచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న విషయాల నుంచి ఓవర్కమ్ అవటం కావచ్చు, ఈ విషయాల్లో మీకు చాలా పాజిటివ్ రిజల్ట్స్ ఉన్నాయి తప్పకుండా. కానీ ఎప్పుడైతే ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంత కేర్ తీసుకోవాల్సిన అవసరం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తుంది మనకి. ఓవరాల్గా బిజినెస్ వ్యవహారాలకు వస్తే, వ్యాపార సంబంధిత వ్యవహారాలకు వస్తే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఎప్పటి నుంచో షష్టగ్రహ కూడం గురించి. సో ఇక్కడ అన్ని గ్రహాలు కూడా ఇక్కడ బుధుడు, తర్వాత శుక్రుడు, రవి చంద్ర శని ఇలాగ అందరూ కూడా 7వ స్థానంలోకి రావడం, వ్యాపార పరంగా తీసుకునే డిసిషన్స్ ఏవి కూడా పెద్ద అనుకూలమైన ఫలితాలు ఇచ్చేవి తక్కువే ఉండొచ్చు. వ్యాపార పరంగా మీరు చాలా మందిని కలవచ్చు. ఈ టైంలో చాలా ప్రయాణాలు ఉండొచ్చు. చాలా హెక్టిక్ షెడ్యూల్లో మీరు ప్రయాణాలు చేసే ఆస్కారాలు ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా ఫస్ట్ నుంచి మీరు ప్రిపేర్ అయ్యి ఉంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ ఏవో పెట్టుకుని ఉంటారు. యాత్రలు చేసేవాళ్ళు యాత్రల విషయంలో కావచ్చు, ఇంకా బిజినెస్ ఓరియంటెడ్గా కావచ్చు, ఎలా అయినా కొంచెం ఫ్రీక్వెంట్ జర్నీస్ అనేవి కన్యారాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. వీటి వల్ల ఎక్కువ అలసట కూడా, స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కూడా కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి. వ్యాపారపరమైన విషయాల్లో మాత్రం మీరు ఎంతమందితో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా, బిజినెస్లో ఎంత కొత్తదనం తీసుకొద్దామని ఏమి ట్రై చేసినా కూడా అవన్నీ కూడా పెద్దగా ఈ సమయంలో వర్కౌట్ అయ్యే ఆస్కారాలు. 1-4 ఇంప్లిమెంటేషన్స్ కొత్తవి చేయటం వల్ల మీకు కొత్తగా ఒరిగేది కూడా ఏమీ కనిపించకపోవడం అనేది ఈ మాసం మీరు అనుభవించగలిగే, మీరు ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ విషయాన్ని డెఫినెట్గా. సో అలాగే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనం చూస్తే కన్యారాశి వాళ్ళకి ఈ 7వ స్థానంలోనే ఈ అన్ని గ్రహాలు ఉంటాం. ఇంకా పెద్ద ఇదేమీ లేదు. సో ఈ గ్రహాలన్నీ ఏంటంటే ఇటు మ్యారిటల్ లైఫ్లో చూద్దామంటే అది పెద్ద ఎఫెక్టివ్, అటు బిజినెస్లో చూద్దామన్నా పెద్ద ఇది ఉండవు. కానీ తప్పకుండా న్యూ మ్యారిటల్ మ్యాచెస్ చూసుకునే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్ ఎదుర్కొనే ఆస్కారాలు ఉంటాయి. ఈ విషయంలో కొంచెం కేర్ తీసుకోండి. మరి 7వ స్థానంలో ఇన్ని గ్రహాలు ఉంటూ ఉన్నాయి కాబట్టి బిజినెస్ ఓరియంటెడ్గా, మ్యారిటల్ లైఫ్ పరంగా మరి ఇన్ని గ్రహాలు మీ రాశిని చూస్తాయి కాబట్టి ప్రతి ఓడు మీ తలకాయ నొప్పిగా తయారయ్యే ఆస్కారాలు కూడా తర్వాత ఉంటాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళకి మార్చి మంత్ ఏదైతే ఉందో తీసుకునే నిర్ణయాలు బిజినెస్ పరంగా చాలా వరకు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరం మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ ఈ 7వ స్థానంలో ఇన్ని గ్రహాల్లో శుక్రుడు ఉచ్చులో ఉన్నారు. ఓకే, ఈ సప్తమంలో గట్టిగా యోగించిన గ్రహాలు చూస్తే అన్నీ ఇక మెయిన్గా శ్రీకృష్ణుని ఆరాధన, షష్టగ్రహ కూడా జరుగుతుంది కాబట్టి శ్రీకృష్ణుని మధురాష్టకం, నవగ్రహాలకి ప్రదక్షిణ చేసుకొని శివాలయాన్ని దర్శించుకోవడం, లేకపోతే ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర శనిభ్యశ్చ రాహువే కేతువే నమః ఈ మంత్రాన్ని డైలీ చదువుకోవడం చాలా మంచిది. ఎదుటి వాళ్ళ వల్ల వీళ్ళు ఎక్కువ ఇబ్బందులు పడే ఆస్కారాలు మాత్రం ఇక్కడ మెయిన్ కనిపిస్తున్నాయి. 7th హౌస్ రిప్రజెంట్స్ ఇక్కడ కాంట్రాక్ట్ విషయాల్లో కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు కనిపించట్లా ప్రజెంట్ ఉన్న పరిస్థితుల్లో. కాబట్టి ఈ మాసం కొంచెం అన్ని కూడా ఆచితూచి మీరు అడుగులు వేసుకోవడం అనేది చాలా మంచిది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.